బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్నారు నితిన్ నబీన్. బీజేపీలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్నారు నితిన్ నబీన్. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ఎన్నుకున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? కీలక పరిణామంగా చెప్పొచ్చు ఆ పార్టీలో? ఖచ్చితంగా నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. కొద్దిసేపు క్రితమే పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ యొక్క నియామకాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయంతో బీహార్ నుండి నితిన్ నబీన్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ రోజు నుంచి కూడా ఇది అధికారికంగా అమల్లోకి రాబోతుంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంతవరకు కూడా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉంచారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు చేర్చడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు జేపీ నడ్డాని మార్చడానికి ప్రస్తుతానికి అధిష్టానం అంటే ప్రస్తుతానికి మార్చకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే నియమించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జేపీ నడ్డా మరికొంతకాలం అంటే రాబోయే బెంగాల్, అదేవిధంగా తమిళనాడు ఎన్నికల తర్వాతనే ఈ యొక్క పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షులను నియమించాలని పార్లమెంటరీ పార్టీ నియమించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ ను నియమించినట్టుగా తెలుస్తుంది. నితిన్ పార్టీ నిర్వహణ, కార్యాచరణ, అదేవిధంగా ఆర్గనైజేషన్ పనులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రధాన బాధ్యతను ఆయనకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ రోజువారీ కార్యకర్తల నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, తర్వాత వ్యూహాలు, వీటన్నిటిని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నితిన్ నబీన్ బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఆయన బీజేపీ ఎదుగుదలకు ఏదైతే బీహార్ లో కూడా బీజేపీని మళ్ళీ అక్కడ ఏదైతే అధికారంలో తీసుకురావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పార్టీ పెరుగుదలకు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలకు కూడా ఆయన నిర్ణయాలు, ఆయన కీలకమైన వ్యూహాలు తోడ్పడినట్టుగా తెలుస్తుంది. బీజేపీ ఇది ఒక పెద్ద నిర్ణయమనే చెప్పొచ్చు. బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను అలాగే కొనసాగిస్తూ ఆయన బాధ్యతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే పార్టీ నిర్వహణ మాత్రం నితిన్ నబీన్ కు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఇక తమిళనాడు, బెంగాల్, కేరళ ఈ ఎన్నికల తర్వాతనే కొత్త అధ్యక్షుడు నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ వచ్చిన తర్వాత పార్టీ అన్ని రాష్ట్రాల్లో వరుసగా గెలుస్తూ వస్తుంది. సో అదొక సెంటిమెంట్ అని కూడా భావిస్తున్నారు. అందుకే రాబోయే బెంగాల్ అయితే ఈసారి టార్గెట్ చేసింది బీజేపీ అధిష్టానం. బెంగాల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం, 18 పార్లమెంటు స్థానాలను కూడా బెంగాల్లో గెలిచారు. అది ఈసారి బెంగాల్లో గెలవాలనుకుంటున్నారు. కేరళ, అదేవిధంగా తమిళనాడు పై దృష్టి పెట్టారు. సో జేపీ నడ్డా సెంటిమెంట్ గా అతను ఉన్న కాలంలో కొన్ని ఎక్కువ స్థానాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినందువల్ల ఈ ఎన్నికలు కూడా గుర్తించిన తర్వాత అతన్ని మార్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.